తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 50 రోజులు కంప్లీట్ చేసుకున్నారు. కరెక్ట్గా ఆయన మే 10, 2026న ప్రమాణ స్వీకారం చేశారు. 50 డేస్ కంప్లీట్ అయిపోయాయి. యూజువల్గా మనం సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఇదివరకు అయితే 50 రోజులు ఆడింది, 100 రోజులు ఆడింది అనేది 50 డేస్ 100 డేస్ని బెంచ్ మార్క్ కింద తీసుకునేవాళ్ళు. సో ఈ 50 డేస్ పాలన సీఎం విజయ్కి సంబంధించి ఏ విధంగా ఉంది, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన అంశాలకి సంబంధించి ఏవైనా వాటిని ఫుల్ఫిల్ చేయగలిగారా ప్రామిసెస్ని, లేదా అదేవిధంగా ఆయన పాలన డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉంది ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ కింద చెప్తున్నాను నేను ప్రస్తుతం. మొత్తం 300 కొత్త బస్సెస్ని జెండా ఊపి ప్రారంభించారు సీఎం విజయ్. అందులో 127 కోట్ల రూపాయలు ఈ కొత్త బస్సుల కోసం ఖర్చు పెట్టారు. ఈ కొత్త బస్సులు కూడా 164 డీజిల్ బస్సులు, 136 సిఎన్జి బస్సులని కొనుగోలు చేశారు. సో ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంశానికి సంబంధించి. యూజువల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది ఏం చెప్తారంటే, ఫ్లైఓవర్లు వేసినా, అండర్ పాస్లు వేసినా ఎక్కడా కూడా ట్రాఫిక్ నియంత్రణ అనేది సక్సెస్ కాలేదట. కొంతమంది రీసెర్చ్ చేసి మరీ ఈ అంశాన్ని తేల్చారు. ఎక్కడైనా ట్రాఫిక్ కంట్రోల్ కావాలి అంటే ఫస్ట్ సొల్యూషన్ బస్సులు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది వీలైనంతగా పెంచితే మాత్రమే ఈ ట్రాఫిక్ అనేదాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలుగుతారు అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్ అని చెప్తున్నారు. సో ఆ దిశగా ఫస్ట్ స్టెప్ పడింది అని చెప్పుకోవచ్చు. తమిళనాడులో భారీ ఎత్తున పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి బస్సుల సంఖ్యని పెంచుకునే దిశగా ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు సీఎం విజయ్. అయితే 2021 సంవత్సరం నుంచే మహిళలకి ఫ్రీ బస్ అనేది తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతోంది. కొంత ఆ స్కీమ్ కూడా మరింత ఎక్కువగా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. ఇదే సభకి సంబంధించి మరొక ప్రామిస్ ఏం చేశారంటే, ఫ్యూచర్లో కొనబోయే అన్ని బస్సుల్ని కూడా కంప్లీట్గా ఏసీ బస్సుల్నే కొనుగోలు చేస్తాము అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఈజీ యాక్సెస్ ఉండడానికి దీనికి కూడా ఏసీ బస్సులే ఉంటాయి అనేది కూడా చెప్తున్నారు. మనందరం చూస్తూ ఉంటాం, యూజువల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కొంత అబవ్ మిడిల్ క్లాస్ కానీ ధనిక వర్గాలు కానీ యూజ్ చేయాలంటే ప్రధాన కంప్లైంట్ ఏంటంటే ఏసీ ఉండదు, సుదీర్ఘ దూరం ప్రయాణిస్తూ ఉంటే కనుక చాలా ఇబ్బంది ఉంటుంది అని. హైదరాబాద్ లాంటి ప్రాంతాలు అయితే కొంతవరకు ఓకే, కానీ అదే తమిళనాడులోని కోస్టల్ ఏరియాలో ఇలాగా బస్సులో ట్రావెల్ చేయడం అనేది కొంత కష్టం. సో ఏసీ బస్సులు కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఎక్కువ మంది ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తారు అనేది కూడా ఇందులో ఒక ఐడియాగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒక బిగ్గెస్ట్ స్టెప్, మహిళలకి స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంగపెన్ పేరుతోటి మహిళల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మొదలు పెట్టారు. కంప్లీట్గా ఈ డ్రోన్ కెమెరాలతోటి అసలు ట్రాఫిక్, అదేవిధంగా కొంత కాలేజెస్ లేకపోతే బస్ స్టాప్లు ఇలాంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది, విమెన్ ఎక్కడైనా హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారా, దీనికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. దీనికోసం 354 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా కేటాయించారు సీఎం విజయ్. ఇది ఒక పెద్ద స్టెప్ కింద చెప్పుకోవచ్చు. దాంతోపాటు మరొక అంశం ఏంటంటే, గృహ వినియోగదారులకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేశారు. బట్ ఇంకా ఇది ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది. అయితే ఈ 200 యూనిట్ల ఫ్రీ అనేది కేవలం 500 కంటే తక్కువ యూనిట్లు కన్జ్యూమ్ చేసే వినియోగదారులకి మాత్రమే ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనే పథకం వర్తిస్తుంది అనేది ఒక రూల్ అన్నమాట. సో ఇది అండర్ ప్రాసెస్, బట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన మాత్రం సంతకాలు చేశారు. దాంతోపాటు మరొక అంశం, ప్రతి జిల్లాకి ఒక యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ యూనిట్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. ఇది కూడా టాస్క్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. మొత్తం 65 యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా సీఎం విజయ్కే రిపోర్ట్ చేసేలాగా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు ప్రతి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తోటి ఒక కీలక మీటింగ్ ఏర్పాటు చేసి డెసిషన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది కూడా ఒక మేజర్ అచీవ్మెంట్ కింద చెప్పుకోవచ్చు. దాంతోపాటు స్కూళ్ళు, కాలేజీలు, బస్ స్టాప్లు, ప్రార్థనా మందిరాలు, వీటి చుట్టుపక్కల ఉండే లిక్కర్ షాప్లని, ప్రభుత్వం రన్ చేసే లిక్కర్ షాప్లని బ్యాన్ చేశారు. ఇంచుమించుగా 717 టాస్మాక్ లిక్కర్ షాప్, అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ షాప్లని బంద్ చేయించారనమాట. మొత్తం ఏకంగా 4765 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే లిక్కర్ షాప్లు తమిళనాడులో ఉన్నాయి. ఇందులో 717 లిక్కర్ షాప్లని క్లోజ్ చేయించారు. టాస్మాక్ అంటే ఏంటంటే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్, దీని ఆధ్వర్యంలో ప్రభుత్వం అక్కడ లిక్కర్ షాప్లని రన్ చేస్తోంది. వీటిని క్లోజ్ చేయించారు. సో ఇవి కీలకమైన అచీవ్మెంట్స్ ఈ 50 రోజుల్లో అని చెప్పుకోవచ్చు. అయితే
ఇంకా చేయగలిగినవే ఉన్నాయంటే మేనిఫెస్టోలో చాలా కీలకమైన హామీలు ఇచ్చారు సీఎం విజయ్. అందులో ఏకంగా 8 గ్రాముల బంగారం, దాంతోపాటు పుట్టిన పిల్లలకి 1 గ్రామ్ గోల్డ్ రింగ్, ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. ఫ్రీ పథకాలు ఉన్నాయి. దాంతోపాటు రైతులకి, విద్యార్థులకి ఉద్దేశించిన పథకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయదగిన మరొక పథకం ఏంటంటే ప్రతి నెల వృద్ధులకి 60 ఏళ్లు దాటిన వృద్ధులకి 2,500 రూపాయల మంత్లీ పెన్షన్ ఇస్తామని సీఎం విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. సో అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయదగ్గ పథకంగా కూడా చాలా మంది చెప్తున్నారు. సో మరొక పథకానికి కూడా ఇప్పటికే మొదలు పెట్టబోతున్నట్టుగా ప్రకటన వెలువడింది. అదేంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకి 1 గ్రాము బంగారం ఇవ్వడం అనేది ఈ పథకం. బేబీ వెల్కమ్ కిట్ కింద దీన్ని చెప్తున్నారనమాట. పుట్టిన పిల్లలకి స్వాగతం పలికే ఉద్దేశంతో 1 గ్రామ్ బంగారం, దాంతో రింగ్ చేయించి పిల్లలకి బహూకరించడం అనేది పథకం. తమిళనాడు మాజీ సీఎం అన్నాదురై జయంతి రోజు సెప్టెంబర్ 15 రోజున ఈ పథకాన్ని సీఎం విజయ్ ప్రారంభించబోతున్నట్టుగా కూడా ప్రకటన వెలువడింది. సో ఇది కూడా ప్రస్తుతం ఇంకా ఇంప్లిమెంటేషన్ దశలో ఉన్న ఒక పథకం కింద చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పటిదాకా 50 డేస్లో చేసినవి, చేయాలనుకుంటున్న వాటికి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా. సో ఈ 50 డేస్ ఒక కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తోంది అని అర్థం చేసుకోవచ్చు. విమెన్కి సంబంధించిన కీలకమైన అంశాలని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు ఎన్నికల్లో విజయానికి కారణం యూత్ పెద్ద ఎత్తున ఓటేయడం. ఆ యూత్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పర్టిక్యులర్గా టాస్మాక్ లిక్కర్ షాప్లని బంద్ చేయడం, దాంతోపాటు విమెన్ టాస్క్ ఫోర్స్, అదేవిధంగా యువతకి సంబంధించి యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ యూనిట్ని ఏర్పాటు చేయడం, టాస్క్ ఫోర్స్లని ఏర్పాటు చేయడం, ఇవి కొంతవరకు యువతని అడ్రస్ చేసే స్కీమ్స్ కింద చెప్పుకోవచ్చు. అయితే యూత్కి ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకునే యువతకి ఇస్తానన్న అమౌంట్, ఇవన్నీ ఇంకా ఉన్నాయి, కానీ అవి ఇంకా పూర్తిగా మొదలు పెట్టలేదు. 50 డేసే అయింది కాబట్టి మేబీ ఇంకా ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంది. కానీ కరెక్ట్ డైరెక్షన్ కనబడుతోంది. విద్యార్థులు, మహిళలు, యువత వీళ్ళని అడ్రస్ చేస్తూ తనకి ఎవరైతే ఓటు వేశారో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ చేస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ దిశగా ఈ 50 రోజుల్లో ముందడుగు అయితే పడింది అని చెప్తున్నారు. సో శాంపిల్ ఇది ఒక 50 డేస్ సినిమా అంటాం కదా, అలా 50 డేస్ పాలనకి సంబంధించిన శాంపిల్. సో ప్రతి 100 డేస్కి లేకపోతే 6 నెలలకి, ఏడాదికి, 2 ఏళ్లకి పాలన ఏ విధంగా జరుగుతోంది అనేది డేగ కళ్ళు వేసుకున్నట్టు మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ చూస్తూ ఉంటాయి. సో ఇది ఒక 50 డేస్ రిపోర్ట్ కింద తీసుకొచ్చనమాట. సో వీటితో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసి భేష్ అనిపించుకుంటారు అని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.